మనందరం కూడా ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం. అందుకే ఆయన ఏర్పాట్లు మన మీద ఉంది కాబట్టి ఆయన మనలను ఈ స్థలంలోనికి ఆయనే మనను క్షేమముగా తోడుకు వచ్చి ఈరోజు దేవుని పిల్లలకు ఉండే ధన్యత భాగ్యము దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించారు. ఈరోజు వాక్య భాగంగా దేవుని కొరకు నీ పరుగు, దేవుని కొరకు నీ పరుగు. కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మన కొరకు ఎలా ఉంది, దేవుని కొరకు మనకి జీవితం ఎలా ఉంది. మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏ విధమైనటువంటి పరుగుని, ఏ విధమైనటువంటి ఆశతో మన జీవితాన్ని మనం గడుపుతున్నామో కొన్నింటి మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే ఆఖరి యొక్క పరుగుల గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 14 నుండి చదువుతాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు చూసారా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆఖరి యొక్క ప్రయాణము ఎలా ఉంది అని మనకు బైబిల్ చెప్తుందంటే, ఇటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, తెలియక ఆమె ప్రయాణము ఏమవుతుందంట, అటు ఇటు తిరిగేటువంటి స్థితి. చాలా మంది యొక్క జీవితంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ యేసు ప్రభులో స్వస్థతలు, మేలులు, దీవులు, పాపక్షమాపణ, యహమందులు పరమందులు ఉన్నట్లు దీవులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ మనకి జీవితాల్లో మనము కూడా ఆఖరి వల్లే మన యొక్క పరుగుని ఎటు నడిపించాలో, ఎటు పరిగెత్తాలో ఇంకా తెలియనటువంటి వారుగానే మనము అటు ఇటు కానీ అటు ఇటు వెళ్ళలేని ఆ స్థితిలో మన యొక్క జీవితము మిగిలిపోతుంది. ఇటు ఆశీర్వాదకరముగా దేవుడితో ఉండలేకపోతున్నాము, అటు లోకములోనూ ఉండలేకపోతున్నాం. మన జీవితం ఏమైపోతుంది అంటే అగోచరముగా ఉంది. అంటే 2 పడవల మీద అడుగు వేసినటువంటి వ్యక్తి యొక్క స్థితి, 2 మనస్సులకు వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క స్థితి. ఆ ద్విమనస్సు కూడా అంటాడు వాక్యంలో, ఈ మనస్సు అంటే అతనికి ఒక మనసు మీద స్టాండర్డ్ ఉండదు, ఒక ఆలోచన మీద అతను స్టాండర్డ్ ఉండదు. ఇప్పుడు ఒక ఆలోచన ఉంటుంది దేవుని సన్నిధిలో, మళ్ళా బయటకు వెళ్ళిన తర్వాత అతని ఆలోచనలు చాలా మంది యొక్క జీవితాలు ఇలాగే వారి యొక్క పరుగు గమ్యము లేనిదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? గమ్యము లేనిదిగా. మన పరుగు గమ్యము కలిగినగా ఉంటే మన పరుగుకి, మన ప్రయాసకి ప్రతిఫలాలు దొరుకుతాయి. గమ్యము లేని ప్రయాణం అయితే, గమ్యము లేని పరుగు అయితే ఆ పరుగు వలన ప్రయాస తప్ప, వేదన తప్ప, కలవరం తప్ప మనం ఎప్పటికీ నీ గమ్యానికి చేరలేము. ఎప్పటికీ మనం దైవ ఆశీర్వాదాలను పొందుకోలేము. ఎప్పటికీ దేవుడితో మనం కలుసుకోలేము. దేవుడిచ్చేటువంటి కృపల చేత మనం నింపబడలేము. ఆఖరి యొక్క స్థితి కూడా అలాగే అయిపోతున్నట్లుగా ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క పరుగుల గురించి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యము 11వ వాక్యాన్ని చదివాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
10వ వాక్యము 11వ వాక్యం చదువుతున్నాం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణముల కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. విశ్వాసము బట్టి శారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను కనుక తాను వయస్సు గతించినను ఆ గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇక్కడ అబ్రహాము యొక్క పరుగు దేవుని కొరకు ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము పరుగుట పునాదులు కలిగిన పట్టణమును స్వాతంత్రించుకోవాలి. హల్లెలూయా. ఆయనకి ఈ లోకంలో చాలా ఆస్తి ఉంది, చాలా మంది వారు ఉన్నారు. దేవుడు ఆయనని ఒక గొప్ప మహారాజుగా దేవుడు ఆయన ఆస్వాదించాడు. కానీ ఈ లోకంలో ఉన్న దేని మీద ఆయనకి మనసు లేదు. ఏది సంపాదించుకోవాలని ఆయన తాపత్రయం పొందినటువంటి వాడికి లేడు. ఆయన జీవిత కాలం అంతా ఆయన పరుగు దేని కొరకు అంటే ఒక పునాదులు కలిగిన పట్టణం. అది నా యొక్క జీవితం, నా గురి, నా పరుగు అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవితము, ఈ లోకము, ఈ పరిస్థితులు ఇది పునాదులు కలిగిన పట్టణము కాదు, ఇది భూమి. ఎందుకని ఈ భూమిని దేవుడు ఏం చేశాడు? ఈ నీళ్ల మీద దానిని ఒక పునాదులు కలిగిన పట్టణము ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. పునాదులు లేనటువంటి పట్టణము ఎప్పటికైనా కూలిపోతుంది. అందుకు తన యొక్క విశ్వాస పరుగు దేని కొరకు అంటే ఈ లోకములో ఉన్నటువంటి వాటి కొరకు కాదు, కానీ పరలోకము కలిగినటువంటి పరలోక సంబంధమైనటువంటి పోరాటమును, ఆ పరలోకము అనేటువంటిది ఒక పునాదులు కలిగిన పట్టణమని దానిని సంపాదించుకోవడానికి ఆయన ఈ లోకములోనే ఏం చేస్తున్నాడు? ఆయన పరిగెత్తుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన పరుగు ఎటువంటి లోకం వైపు పునాదులు లేనటువంటి శాశ్వతం కానిటువంటి ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం, పరిగెత్తుస్తున్నాం. కానీ ఇవేవి శాశ్వతమైనవి కావు. మహాజ్ఞాని అయిన సొలొమోను ఎంత ఉన్నతమైన వాడు, ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు. తాను ఏమంటాడు తెలుసండి? ఈ సూర్యుడి కింద ఉన్నటువంటి అన్నీ కూడా వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. ఆయన అనుకున్నదల్లా చేయగలిగాడు. ఆయన అనుకున్నదల్లా చాలా ఉన్నతముగా ఆయన చేయగలిగాడు. ఆయనకు అనిపించింది, నేను ఎంత ఉన్నతముగా నేను ఈ లోకములో అనుకున్నదాలు చేస్తున్నా, నాకు ఈ లోకములో ఎన్ని పేరు ప్రఖ్యాతులు నాకున్నా, ఈ లోకములో నా జీవితంలో ఒకవేళ అనేక మంది నా జ్ఞానాన్ని, నా తెలివిని, నాకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులను చూసి ఒకవేళ అనేక మంది నన్ను గురించి గొప్పగా మాట్లాడుతున్న ఈ జీవితము, ఈ బ్రతుకు, ఈ పేరు ప్రఖ్యాతులు ఇవేవి కూడా శాశ్వతమైనవి కాదు. ఇదంతా వ్యర్థమే. అబ్రహాము కూడా గుర్తించాడు. అడుగు పెట్టిందల్లా నేను నీకు ఇస్తాను, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఈ దీవుని కొరకు కాదు ఆయన చూసింది, ఎప్పటికైనా ఈ లోకాన్ని నేను చూసి వెళ్ళిపోవాల్సింది. నాకు కావలసిన దీవుని చూస్తా, ఆ పరలోకం నాకు కావాలి. నాకు కావలసిన దీవుని తెలుసా? పునాదులు కలిగిన ఆ పట్టణం నాకు కావాలి. దానిని అబ్రహామును పొందుకోవడానికి ఈ భూలోకంలో ఉండగానే ఆయన ఏం చేస్తున్నాడు? ఆ పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఆయన పరుగు చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? పరుగు తీస్తున్నాడు. మన పరుగు ఇస్తూ మన గమ్యం పెట్టు. మనం దేని కొరకు పరిగెత్తుతున్నాం, దేని సంపాదించుకోవడానికి మనం ఆరాటపడుతున్నాం. ఆలోచించండి. దేవుడు లేకుండా, దేవుడి ఆలోచన లేకుండా, దైవ చిత్తము లేకుండా
ఏ ఒక్క కార్యము మనం జరగడానికి వీల్లేదు కదా. మూడవదిగా మనం చూసినట్లయితే యోసేపు యొక్క పరుగుల గురించి మనము జ్ఞాపకం చేస్తున్నాం. యోసేపు దేని కొరకు ఆయన పరిగెత్తిస్తున్నాడో ఆదికాండము 39వ అధ్యాయము 12వ వాక్య భాగంలో చదువుకుందాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు యొక్క పరుగు ఈ లోకంలో పాపం కొరకు, తన జీవితంలో ఈ పాప సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఆయన పరిగెత్తట్లేదు. ఆయన పరుగు దేని కొరకంటే ఆ పాపము అనేటువంటిది తనకు ముట్టుకోకుండా, ఆ పాపము అనేటువంటిది అతని యొక్క పరిశుద్ధతను పాడు చేయకుండా దాని నుండి తప్పించబడుతూ పరిగెత్తుస్తున్నాడు. మనము ఈ లోకంలో మన పరుగు ఏముందలే బ్రతుకు దేని కోసం, ఏముందలే కుటుంబ పోషణ కొరకు, ఏముందలే నా యొక్క స్థితి దేవుడికి తెలుసు కదా. చాలాసార్లు మనం సమర్థించుకుంటున్నాం, మన తప్పుని మన పాపాలు మనం సమర్థించుకుంటున్నాం, దేవుడికి తెలిసి అనుకుంటున్నాం. బైబిల్ మనం చెప్తుంది, ఆయన యవనస్తుడై ఉండి రూపవస్తుడై ఉండి యవన కాలంలో పాపములకు అవకాశము తనకు కలగపోయినా ఆ అవకాశము తనకు కలిగించినప్పటికీ కూడా ఆ పాపము అనేటువంటిది తన పరిశుద్ధతను దేవుడితో తనకున్న సంబంధాన్ని తెచ్చివేస్తుంది కనుక నేను భ్రష్టుడైపోతాను, దేవుడికి విరోధము ఉండి నేను ఏమీ చేయలేను, ఇప్పటికే నా తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, నా స్వదేశాన్ని అన్నిటినీ పోగొట్టుకుని ఇక్కడ బానిసగా బ్రతకాల్సి వస్తుంది. ఇప్పుడు నా దేవుడిని నేను పోగొట్టుకోలేను. ఎవరిని పోగొట్టుకున్నా పర్వాలేదు, ఎవరు నాకు లేకపోయినా పర్వాలేదు, నా దైవ సన్నిధి, నా దైవ కాపుదల, నా దైవ ప్రేమ, నా దైవ ఆశీర్వాదము నాకు లేకపోతే నా జీవితము ఆశీర్వాదకరంగా ఉండదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు తెలుసండి, ఆయన పాపమునకు వచ్చే జీవితము మరణం అని గుర్తించి ఆ పాపమునకు దూరముగా నాకొద్దు ఈ జీవితము, నాకొద్దు ఈ మృతమైన జీవితము, ఈ పాపముతో కూడిన జీవితము, ఈ బ్రతుకు, ఈ పరుగు, ఈ గమ్యము, ఈ మార్గము దేవునికి నాకు ఇష్టమైనది కాదు అని చెప్పేసి తాను ఏం చేశాడో తెలుసండి, ఆయన దానిని విడిచిపెట్టి పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఆయన పరిగెత్తిస్తున్నాడు. దేవుడిని కాపాడుకోవడానికి, దైవ సన్నిధిని కాపాడుకోవడానికి ఆయన పరుగుని మనం దేని కొరకు ఎంపొరలాడుతూ పరిగెత్తిస్తున్నాం. దేని కొరకు, దేని కొరకు మనమే ప్రశ్నించుకోవాలని నేను మనం చేస్తున్నాను. మోషే పరుగుల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే పరుగుల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి చదువుతాం. మోషే అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వ్యక్త చూసేదని అనుకునేను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మోషే యొక్క పరుగు ఎక్కడికి పరిగెత్తాడు? మండుసున్న దేవుని యొద్దకు ఆయన పరిగెత్తాడు. ఆ మండుస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డగా దేవునికి లోబడి దేవుడు అప్పగించినటువంటి ఇశ్రాయేలు అనేటువంటి మందను మేపడానికి
కాయటానికి, వీరు చెడిపోకుండా, వీరు పడిపోకుండా దేవుని యొద్దకు వారిని నడిపించడానికి ఆయన పరుగు, ఆయన ప్రయాస, ఆయన త్యాగము అన్నీ కూడా దేవుని మందను దేవుని యొద్దకు నడిపించాలి. దేవుని యొక్క మందను దేవుని యొక్క పర్వతం మీదకు చేర్చాలి నేను. అది నా బాధ్యత. నాకు దేవుడు అప్పగించాడు దేవుడు. అందుకే మోషే స్వార్థము లేకుండా దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఎంతో సాత్వికముతోనూ, వినయముతోనూ, భక్తి భావాలతోనూ మోషే దేవుని చిత్తాన్ని దర్శించాడు. మరి మోషేకును అహరోనుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుడు చూసుకుంటాడని చెప్పేసి దేవుడికి అప్పగించినప్పుడు దేవుడే ఆ వ్యతిరేకత కలిగిన వ్యక్తులను దేవుడు సర్వనాశనమును అని చేశాడు. కోరాహుని, అభిరాముని. ఈరోజు కోరాహు, అభిరాము, దాతాము అనేటువంటి వీరు దేవుని పిలుపుకు లోబడి దేవుని ఉన్నతమైనటువంటి కార్యమును నెరవేర్చడానికి తన మందను ఐగుప్తు యొక్క ఫరో యొక్క మనవడిని అనిపించుకోకుండా దేవుని ప్రజలతో శ్రమను పడటానికి, బాధలు పడటానికి ఇష్టపడి సమర్పణ చేసుకుని దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా అప్పగించేటువంటి ప్రజలను దైవ సన్నిధిలోనికి నడిపించాలి. ఆయన బాధ నడిపించాలి. ఆయన పరిగెత్తుస్తున్నాడు. దేవుడు ఆయనకు తోడుకున్నాడా? దేవుడు తోడుకున్నాడా? ఈరోజు మనకు కూడా దేవుడు తోడుకుంటాడు. మన పరుగు కరెక్ట్గా ఉంటే, మనం తీసేటువంటి ప్రయాణము కరెక్ట్గా ఉంటే దేవుడు నిన్ను గమ్యానికి చేరుస్తాడు. సరిగ్గా లేదా నీ జీవితంలో అటు ఇటు తిరుగుతాడు తప్ప నీకు ఆశీర్వాదాలన్నీ ఉండక నీవు గమ్యానికి చేరలేకపోతావు. మరొక పరుగుల గురించి నేను చెప్తాను. కోరహు యొక్క పరుగుల గురించి చెప్తాను. బైబిల్లో చాలా మంది పరుగులు, చాలా విషయాలు చెప్పగలుగుతాను. మీరు జాగ్రత్తగా వినండి. కోరహు పరుగుల గురించి చెప్తున్నాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి వాక్యం నుండి చదువుతున్నాం. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా కోపపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోను వారి సమాజంతోను ఎట్లనెను, తన వాడు జాగ్రత్తగా వెళ్ళండి. దేవుడు పిలిచినటువంటి మోషే మీద కోరాహు ఏమంటాడు తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులమే, ప్రతివాడు పరిశుద్ధుడే, వారి మధ్య కూడా దేవుడు ఉన్నాడు. చూసారా మిమ్మల్ని మీరేలా? కొంతమంది ఇలాంటి ఆలోచన కలిగి పరిగెత్తే వాళ్ళు ఉంటారు. దేవుని పిలుపు కలిగి పరిచయం చేస్తున్నటువంటి సేవకుల మీద, వారి అధికారుల మీద ఏదో ఒక విధమైనటువంటి తిరుగుబాటుని, ఏదో ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకతను తీసుకురావడానికి పరిగెత్తే గుంపు కూడా ఉంటుంది. ఈ కోరాహు అనేటువంటి వాడు వారి వంశవలిలో అతని పెద్ద కనుక తాను ఏమంటున్నాడంటే, అయ్యా మేమందరం కూడా పరిశుద్ధులమే కాబట్టి
మా మధ్య కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటారు? మీరు ఎలా హెచ్చించుకుంటారు? ఇక ఎప్పుడు మీరేనా ఆయన కొరకు ఎలాంటిది అంటే అధికారం కొరకు. మోషేని తప్పుకుంటే నేను ఆ అధికార పగ్గాలని చేరగొట్టాను. దేవుడు అవసరం లేదు, దేవుని పిలుపు అవసరం లేదు, దేవుని చిత్తం అవసరం లేదు, దేవుని ఏర్పాటు అవసరం లేదు. వారికి ఏంటంటే నాకు బలం ఉంది, నాకు అనేక మంది ఉన్నారు, నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక ధీమాతో వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డకు వ్యతిరేకముగా అధికారం కొరకు పరిగెత్తిస్తున్నాడు. కనుక దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము, ఏ పట్టణమైనను, ఏ మనుషుడైనను వర్తిల్లడు, నిలవలేడు. జాగ్రత్త. నీ జీవితంలో ఒకవేళ నీ అధికారం కొరకు, నీ గొప్పల కొరకు దైవ సన్నిధిని ఒకవేళ పాడు చేస్తే ఆ కోరహు యొక్క కుటుంబానికి ఏం కలిగింది? ఎంత ప్రమాదం జరిగింది? అందుకంటాడు కోరహు యొక్క తప్పు మార్గము అంటాడు. అందుకే అతని యొక్క జీవితంలో అతను చేసేటువంటి ఆ పరుగు, అతను చేసేటువంటి ఆలోచనలు అతనికొక్కరికే కాదు, ఏ సమాజానికైతే అతను పెద్దగా ఉన్నాడో ఆ కుటుంబానికి వారందరూ కూడా ఏమైపోయారట, కింద భూమి విలిసి వారందరినీ నోరు తెరిచి వారి కుటుంబములను అంటే వారి వెనక ఎవరైతే ఉండి వారిని బలపరుస్తున్నారో వారందరినీ ఏం చేసిందట? రాయబడిందా? ఒకవేళ నీ అధికారము, ఒకవేళ దాహముతో, లేక ఒక పెద్దల దాహముతో ఒకవేళ నువ్వు పరిగెత్తుతున్నట్లయితే అది నీకు నాశనమే తీసుకొస్తుంది. నీ పరుగు ఎలా ఉంది? ఇక్కడ కోరహు యొక్క పరుగు అధికారం కొరకు వెళ్ళి సర్వస్వాన్ని అయిపోయాడు. అందుకే దేవుడికి విరోధముగా రూపించబడిన ఏ మనుషుడు వర్తిల్లలేడు. ఇంకొక విషయాన్ని చెప్తాను. సంఖ్యాకాండంలోనే 25వ అధ్యాయము 10వ వాక్యం నుండి చదువుదాం. ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చెప్పబడిన వాని పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఫినెహాసు యొక్క పరుగు ఎందుకు ఈయన పరిగెత్తుతున్నాడు? ఈయన ఒక యాజక కుటుంబంలో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? ఈయన యాజక కుటుంబం నుంచి వచ్చాడు. దేవుడి కొరకు, ప్రజల కొరకు ఒక యాజకమైనటువంటి ధర్మాన్ని చేస్తున్నాడు. యాజకుడు ఏం చేయాలంటే ప్రజలు చేస్తున్నటువంటి పాపాన్ని పరిహరించాలి, వారి పాపాన్ని వారికి ఎత్తి చూపించాలి, వారి పాప శాపం నుండి వారిని విడిపించాలి. అందుకే ఈ ఫినెహాసు యొక్క పరుగు దేని కొరకంటే పాపమును పరిహరించడానికి. దేని కొరకంటే దీని పరుగు పాపమును పరిహరించడానికి. అది 11వ వచనం అంటాడు, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును
ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడుతూ వారు దేవుని కొరకు పరిగెత్తుస్తున్నారో, తన సమాజాన్ని పాపము లేని ఒక పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా మార్చాలనుకుంటున్నారో, అలాంటి కుటుంబానికి దేవుడు ఎప్పుడు సహాయము చేస్తారు. బిడ్డలకు దేవుడు ఎప్పుడు తోడుగా కనుక ఫినెహాసు యొక్క పరుగు దేని కొరకు అంటే పాపమును సంపాదించడానికి, పాపమును పరిహరించడానికి. మరొక వ్యక్తిని గురించి చెప్తాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21 నుండి చదవండి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకోలేదు. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉంట ఆ గాడిద చూసిన కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయేను. బిలాము గాడిదను దారికి మలుపు వలనని దాని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటలను సందులో నిలిచాను. గాడిద యెహోవా దూతను చూసి అదిమేను కనుక చూసారా, దేవుడు ఎవరు కనపడుతుంది? సేవకుడు కనపట్ల, ప్రవక్త కనపట్ల, ఎవరు కనిపిస్తుంది అంటే ఈ యొక్క పరుగు దేని కొరకు అంటే బహుమానములు పొందుకోవడానికి. ఏ ప్రజలైతే దేవుడు ఆశీర్వదించి ఐగుప్తు దేశంలో విడిపించి వాగ్దాన దేశంలోనికి వారిని నడిపించి అక్కడ ఆస్వాదించాలనుకుంటారు, వారిని శిక్షించడానికి. ఈ బిలాము ఉన్నది వారి క్షేమం కొరకు ప్రార్థన చేయటానికి. ఇశ్రాయేలు ప్రజలకి ఏదైనా కష్టం బాధ వస్తే వారితో ఉండి దేవునికి మొరపెట్టడానికి. ఏ రాజులైనా, ఏ తెగుళ్ళైనా, ఏదైనా బాధలైనా, కష్టములైనా ఎదురైతే అతడు దేవుడికి మొరపెట్టి తన ప్రజలకు సహాయము అందించడానికి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? వీళ్ళు ఏమైపోయినా నాకు పర్వాలేదు, నాకు కావలసిన బహుమానములు నాకు కావాలి. ఇప్పుడు ఈ బిలాము యొక్క పరుగు దేని కొరకు అని బైబిల్ చెప్తుందంటే అతడు బహుమానములు పొందుకోవాలని అతని ప్రయాణము. అందుకే అతనికి కనిపించట్లా. కొంతమందికి లోకములో అనేకమైన వాటిని సంపాదించుకోవాలనుకున్నప్పుడు దైవ బిడ్డలమని, దైవ వాక్యమని, నీ రక్షణ పొందేనని, నీ దేవుడికి చెందిన వాడని మనకి ఏమీ కనిపించవు. ఇక మన పనులు ఏమైపోతే తెలుసండి, మన మనోనేత్రములకు సాతాడు గుడ్డితనం కలిగి గుడ్డివాడు అయిపోయాయి. ఆ గుడ్డితనము కలిగి మనం ఏం చేస్తున్నాం తెలుసండి, ఒక గుడ్డివాడులాగా మనము ప్రవర్తిస్తున్నాం, పరుగుదీస్తున్నాం. నేను సరి చేయగలిగి దేవుడు తన దూతలను పంపుతుంటే నువ్వు కానరాక ఆ ఖడ్గము నుండి తప్పించడానికి ఆ గాడిద 3 సార్లు ప్రయత్నము చేసి దాన్ని కొడుతున్నావు. నిన్ను రక్షించడానికి అది ప్రయత్నం చేస్తుంటే నీవెందుకు ఇలా వెళుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు? జాగ్రత్త. నీ పరుగు ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది? ప్రభువు సంపాదించుకోవటానిక, ప్రభు కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటిని విడిచిపెట్టి, విగ్రహాలను అన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క బిడ్డగా బ్రతకటానిక? నాకు ఈ లోకం కావాలి, అన్నీ కావాలి, నాకు దేవుడు కూడా కావాలి అంటూ మనం పరుగు తీస్తున్నాను. కొందరు బహుమానములు పొందటానికి వారు పరిగెత్తుతుంటే కొంతమంది వారు వ్యర్థమైన ప్రయాసంతో వారు పరిగెత్తుస్తున్నారు. వారు ప్రయాసపడుతున్నారు కానీ వారికి బహుమానములు దొరకట్లేదు.
కనుక ఇక్కడ బిలాము యొక్క పరుగు దేని కొరకు అంటే బహుమానములను సంపాదించుకోవడం. మరొక అతని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. గెహాజీ. ఈయన ఎవరండి? గెహాజీ. ఇతని పరుగు దేని కొరకు? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం నుండి చదువుదాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయం 20వ వాక్యం నుండి చదువుతున్నాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయేను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని ఈయన పరుగు ఎటు? ఏదైనా తీసుకోవాలి, ఎంతైనా తీసుకోవాలి, ఎంతైనా సంపాదించుకోవాలి. అందుకే ఈ జీవితంలో ఈయన ఎంత నష్టపోయాడు. ఒక దేవుని సేవకుల దగ్గర పరిశీలన చేసినటువంటి ఎలీషానేమో రెండొంతల ఆశీర్వాదం పొందుకుంటే ఏలియా దగ్గర నుండి ఎలీషా దగ్గర సేవకు చేస్తున్నటువంటి గెహాజీ మాత్రము కుష్ఠరోగం దేవుని శాపాలు సంపాదించాడు. మన కొరకు దేవుని ఆశీర్వాదము సంపాదించుకోవడానిక లేకపోతే శాపములను సంపాదించుకోవడానిక? ఒకవేళ మన జీవితంలో దేవుడి కంటే ధనమే ముఖ్యమని, దేవుడి కంటే ఈ లోకములో ఉన్నటువంటి వస్త్రములే, ఈ లోకం ఉన్నటువంటి వెండి బంగారులే, ఈ లోకములో ఉన్నటువంటి వెలగలిగినటువంటివే నాకు ముఖ్యమని అనుకున్నట్లయితే నీ జీవితంలో దేవుడిని పోగొట్టుకుంటావు, దైవ సన్నిధిని పోగొట్టుకుంటావు, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు, దేవుడితో నీకున్న సంబంధాన్ని పోగొట్టుకుని ఈ లోకంలో సుఖం ఉండవచ్చు. కానీ తర్వాత నీ జీవిత కాలం అంతా వేదన పడాల్సి. కొన్నిసార్లు మనం పరలోకములో కాదు, ఆ నరకములో కాదు, మనం అక్కడ వేదన పొందేది ఈ భూలోకములోనే. మనము ఆ వేదన, ఆ బాధ నువ్వు పడవలసుకుని వస్తుంది. చనిపోకముందే ఇక్కడే తీర్పు కూడా నీకు జరుగుతుంది, శిక్ష కూడా రాబోతుంది. జాగ్రత్త. మన దేవుని పిల్లలుగా మన పరుగు దేవుడిని సంపాదించుకోవాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును సంపాదించుకోవడానికి పరిగెత్తుతున్నాను. ప్రభు మిగిల్చినటువంటి పనులు ఏమవుతున్నాయో వాటిని నా శరీరములో నేను వాటిని నెరవేర్చడానికి నేను పరిగెత్తుస్తున్నాను. ఆయన యొక్క సువార్తను లోకములకు ప్రకటించడానికి నేను పరిగెత్తుస్తున్నాను. నేను ఆ సువార్త ప్రకటించకపోతే ఆ రోజు నాకు శ్రమ కలుగుగా. ఒక సమర్పణతోనూ, ఒక త్యాగంతోనూ, ఒక విశ్వాసంతోనూ దైవ చిత్తమును నెరవేర్చడానికి ఆయన పరుగు పెడుతున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కాబట్టి అనేక సంఘములు కట్టగలిగాడు, అనేక సంఘములు బాగు చేయగలిగాడు, అనేక మంది వ్యక్తులను దేవుని ఎదుకు తీసుకురాగలిగాడు. బాధ్యత లేని కుటుంబాలలో, బాధ్యత లేని భర్తగా, బాధ్యత లేని భార్యగా, బాధ్యత లేని పిల్లలుగా ఉంటే కుటుంబం సంవత్సరాలు ఉంటుంది. ఎవరి బ్రతుకును, ఎవరి స్వార్థాన్ని, ఎవరి యొక్క స్వభావాన్ని, ఎవరి సుఖాన్ని వారు కోరుకుంటూ ఉన్నట్లయితే నీ కుటుంబ జీవితం పతనమైపోతుంది. కనీసం ఎవరైనా ఒక్కరైనా బాధ్యత కలిగిన వారు ఉంటే ఎంతో కొంతైనా కుటుంబ వ్యవస్థ కొంచెం మెరుగుపరచబడుతుంది. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక దైవ